నమస్కారం భగవాన్ న్యూస్ కి స్వాగతం. నేను మీ అను. ముందుగా ముఖ్యాంశాలు. మెడికల్ బిల్లులతో పేద కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతున్నాయి. మెడికల్ బిల్లులు తగ్గించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గో సంపదను కాపాడటానికి మేమున్నాము అని ముందుకు రావటం అభినందనీయం. శ్రీ మహర్షి ఆశ్రమ గోశాల నిర్వాహకులు బాబు నాగేంద్ర. మిర్చి దిగుబడి అధికంగా ఉన్నప్పటికీ రేటు తక్కువగా ఉందని రైతుల ఆందోళన. అత్యంత వైభవంగా శ్రీ రామలింగేశ్వర స్వామివారి ప్రతిష్టా శతాబ్ది ఉత్సవాలు. బాపట్ల ఎస్ఎన్పి అగ్రహారంలో వేంచేసి ఉన్న శ్రీ గంగా పర్వత వర్ధని సమేత శ్రీ రామలింగేశ్వర స్వామివారి ప్రతిష్ట శతాబ్ది వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. 4వ పౌర్ణమి సందర్భంగా 12 జ్యోతిర్లింగ సహిత సహస్రలింగార్చన జరిగింది. ప్రతి పౌర్ణమికి స్వామివారికి విశేష అభిషేక అర్చనలు జరిగిన తర్వాత సాయంత్రము ఒక సాంస్కృతిక కార్యక్రమం ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాము. అందులో భాగంగా ఈ రోజున ఉదయం నిన్న రాత్రి నుంచే స్వామివారి సహస్రలింగార్చన కార్యక్రమంలో భాగంగా రాత్రి 6 గంటలకు వినాయకుడి పూజ, పుణ్యాహవాచన, మేధిని పూజ, భూదేవిని ప్రార్థించి ఆమె ద్వారా కొంత మట్టిని సంగ్రహించుకొని ఆ మట్టితో 1128 మూర్తికా లింగాలను ఏర్పాటు చేసుకుని ఉదయం మహన్యాసపూర్వకంగా లఘు మహారుద్రాభిషేకము అంటే 121 రుద్రములతో సహస్రలింగార్చన అతి వైభవంగా 11 రుద్రాలు 11 మంది వృత్తికులతో కార్యక్రమము దిగ్విజయంగా జరిగినది. కన్నుల పండుగగా శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ గోపయ్య స్వాముల కళ్యాణం మహోత్సవం వేల మంది భక్తులకు మహా అన్న సంతర్పణ. అక్కల సాంబ్రెడ్డి గారు అమ్మవారి అన్నదాన కార్యక్రమానికి 100 రూపాయలు భోజనములు ప్రారంభించారండి. స్త్రీలకు పురుషులకు వేరు కౌంటర్ ఏర్పాటు చేస్తున్నారు. భోజనాలని మహిళలకు పురుషులకు వేరుగా అక్కల సముద్రారెడ్డి గారు అమ్మవారి అన్నదాన కార్యక్రమానికి 100 రూపాయలు. మిర్చిలో అధిక దిగుబడులు ఉన్నప్పటికీ రేటు తక్కువగా ఉందని రైతులు అంటున్నారు. మాది అమ్మీరాజుపాలెం అండి. నా పేరు శవనం కోటిరెడ్డి. మిర్చి ఏసా గిన్నెలని ఒరిజినల్ అండి. ఇవి వచ్చేసరికి వారం రోజుల క్రితం 250 ఉంది. ఒక 3 రోజుల నుంచి 260, 70, 80కి వచ్చింది. నిన్న ఇవాళ 80 మీద నడుస్తుంది. ఎకరానికి వచ్చేసి 150 బస్తాలు అవుతాయి. కానీ మాకు గిట్టుబాటు కావట్లా. ఏది 220 రూపాయలు 250కి వచ్చినా గిట్టుబాటు కావట్లా. పెట్టుబడి పెంచి అయిపోయింది మాకు. కూలీలకు కానీ వీటికి మొగతాలు కానీ చూసుకుంటే బాగా ఇబ్బందిగా ఉంది. కొంతమందికి అయితే ఏసాలే 2వ రకం ఇచ్చారు. 2వ రకం అయితే 130, 140 కొంటున్నారు. వాళ్ళకి ఇంకా బాగా లాసు. ఇదన్నా కొంచెం పర్వాలేదంటే ఈ పెద్దగా లేవు రైతుల దగ్గర. ఈ ఇత్తనానికన్నా 250 ఉన్నదాన్ని 170 రూపాయలకి తీసుకొచ్చారు. 180, 170 రూపాయలకి కాయలు కొనగలుగుతున్నారు బోకరలో. ఎకరానికి 150 బస్తాలు అవుతాయి.
తొలి కోత అయినా రెండో కోత అయినా. కానీ ఏ కాయలైనా ఉంది కానీ రేట్ అయితే ఎక్స్పోర్ట్ లేదని చెప్పేసి బోకరు బాగా రేటు తగ్గించేశారు. రైతులు బాగా ఇబ్బంది పడుతున్నారు. దీనివల్ల గిట్టుబాటు అవుతుంది ఈ సంవత్సరం అనేది ఆందోళన పడుతున్నారు రైతులు. బాపట్ల పట్టణంలోని చీలిరోడ్డు సెంటర్ వద్ద గల సాయిబాబా విగ్రహ ప్రతిష్ట మహోత్సవంను పురస్కరించుకొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అదేవిధంగా ఈ నెల 19వ తేదీన స్వామివారి ఆరాధన మహోత్సవం జరుగుతుందని, భక్తులకు అన్న సంతర్పణ కార్యక్రమం జరుగుతుందని ఆలయ కమిటీ సభ్యులు తెలియజేశారు. బాపట్ల ఎడ్యుకేషన్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ వైఎస్ కృష్ణమూర్తి స్మారక ఉపన్యాసం శనివారం మధ్యాహ్నం 3 గంటలకు రైస్ మిల్లర్స్ అసోసియేషన్ హాల్లో జరుగుతుందని ఫోరం ఫర్ బెటర్ బాపట్ల కార్యదర్శి డాక్టర్ పిసి సాయిబాబు అన్నారు. ఆయన ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. అవయవదానం ద్వారా మానవులు అమరత్వాన్ని పొందవచ్చు, మరణం తర్వాత కూడా జీవించవచ్చు. మరి అవయవాల కోసం రకరకాల కిడ్నీలు, అలాగే నేత్రాలు, ఇటువంటి అవయవాల కోసం లక్షలాది మంది దేశవ్యాప్తంగా ఎదురు చూస్తారు. వారందరూ దుర్భరమైన జీవితాన్ని గడుపుతారు. మనం కనుక అవయవదానం చేసేటట్లయితే మరి వారి జీవితాల్లో నాణ్యత, ఆ జీవితాల్లో వెలుగులు నింపవచ్చు. మన మరణం తర్వాత అలాగే ఈ దేహదానం వైద్య పరిశోధనలకు ఎంతగానో ఉపయోగపడుతుంది. నూతన ఆవిష్కరణలకు దారితీస్తుంది. అయితే ఈ అవయవదానంపై మనకు అనేక అపోహలు ఉన్నాయి, అనేక భయాలు, సెంటిమెంట్స్, అవన్నీ మనం తొలగించుకోవాలి. లక్షలాది మంది మరి ఎదురు చూస్తున్నప్పుడు మనం నిరుపయోగంగా దేహాన్ని మట్టిలో కలపడం కాకుండా వారికి ఉపయోగపడే విధంగా చేసినప్పుడు చేయడం మన సామాజిక బాధ్యత. కనుక ఈ అవయవదానంపై ప్రజలకు అవగాహన కల్పించడానికి రేపు శనివారం 15వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు రైస్ మిల్లర్స్ అసోసియేషన్ హాల్లో, రైల్వే స్టేషన్ వద్ద గల రైస్ మిల్లర్స్ అసోసియేషన్ హాల్లో ఒక అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. డాక్టర్ వైఎస్ కృష్ణమూర్తి గారి జయంతి సందర్భంగా ఆయన స్మారక ఉపన్యాసాన్ని నిర్వహిస్తున్నారు. మరి ఈ కార్యక్రమంలో రాష్ట్ర అవయవదాతల సంఘం అధ్యక్షులు, అలాగే గుంటూరు జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ రమణ ఎస్ఎస్సి గారు ముఖ్య అతిథిగా పాల్గొంటారు. ఆయన అవయవ దానంపై కీలక ఉపన్యాసం చేస్తారు. అలాగే సభికుల ప్రశ్నలకు సమాధానాలు ఇస్తారు. ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎక్కడ చేయాలి, వచ్చే ఇబ్బందులు ఏంటి, వీటన్నిటి గురించి మనం తెలుసుకొని మరి అందరూ ప్రజలందరూ కూడా అవయవదానం కోసం చేయడానికి ముందుకు రావాల్సిన అవసరం ఎంతైనా. ఈ కార్యక్రమాన్ని 15వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు రైస్ మిల్లర్స్ హాల్లో జరిగే కార్యక్రమంలో అందరూ పాల్గొని దీన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతారు. గో సంపదను కాపాడటానికి మేమున్నాము అని శ్రీరామ పారాయణ సమితి సభ్యులు ముందుకు రావటం అభినందనీయమని శ్రీ మహర్షి ఆశ్రమ గోశాల నిర్వాహకులు బి బాబు నాగేంద్ర అన్నారు. శ్రీ మహర్షి ఆశ్రమ గోశాలలో మాఘ పౌర్ణమిని పురస్కరించుకొని మానసాదేవి సమేత జరత్కారు కళ్యాణ కార్యక్రమం అనంతరం హోమం కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు. అర్ధచంద్రధరం దేవం విఘ్నవ్యూహం వినాశనం. ఈరోజు మహర్షి ఆశ్రమ గోశాలలో నవనాగ సహిత మానసాదేవి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించుకుంటూ ఉదయం లక్ష్మీ గణపతి హోమం, సుదర్శన నారసింహ హోమం, గోపూజ, అనంతరం పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించుకుంటాం.
మన గో సంపదని కాపాడటానికి మేమున్నామంటూ శ్రీరామ పారాయణ సేవా సమితి సభ్యులు మరియు సంపత్ గణపతి పరివార సభ్యులు కూడా ఈ ఆవులకు మేము దత్తత తీసుకుంటాం. నోరు లేని జీవాలకు మీరు చేస్తున్న సేవా కార్యక్రమం చాలా విశిష్టమైనది కనుక ఆ శ్రీరామ పారాయణ సేవా సమితి సభ్యులు ఒక 8 మంది, సంపత్ గణపతి పరివార యొక్క సభ్యులు ఒక 8 మంది, మనకున్న 40 ఆవుల్లో 16 ఆవుల్ని దత్తత తీసుకుంటాం జరిగింది. వారందరికీ నవనాన సహిత మానసాదేవి, నవబ్రహ్మ ఋషి సమేత వామనమూర్తి, సర్వదేవతా స్వరూపమైన గోమాత ఆయువారికి అష్టైశ్వర భోగభాగ్యాలిస్తూ వారందరికీ కూడా ఎవరైతే ఈ గోమాతను దత్తత తీసుకున్నారో వారందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇవాళ వేద పరిస్థితితో వేద ఆశీస్సులు అందిస్తున్నాం. బాపట్ల నియోజకవర్గం పిట్టలవానిపాలెం మండలం సంగుపాలెం గ్రామానికి చెందిన కనిగంట అరుణ కుమారికి వైద్య ఖర్చుల సహాయార్థం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంక్షేమ నిధి సీఎం రిలీఫ్ ఫండ్ నుండి వచ్చిన 2,50,046 రూపాయల చెక్కును లబ్ధిదారులకు బాపట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే వేగేసిన నరేంద్రవర్మరాజు అందజేశారు. ఈ కార్యక్రమంలో కోమలి ప్రెస్ మాజీ చైర్మన్ ఉయ్యూరు వెంకటేశ్వరరావు, టీడీపీ నాయకులు అశోక్ తదితరులు పాల్గొన్నారు. మెడికల్ బిల్లులతో పేద కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతున్నాయని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. వైద్య ఖర్చులు తగ్గించాల్సిన అవసరం ఉందని, వైద్యులకు హాస్పిటల్ అభివృద్ధి ఎంత ముఖ్యమో సమాజ సేవ కూడా అంతే ముఖ్యమన్నారు. ప్రభుత్వంలో కూడా మొత్తం డేటా తీసుకున్న తర్వాత మెడికల్ కాస్ట్ ఎట్ట తగ్గించాలని ఆలోచిస్తున్నాం. ఈ రోజు పేద కుటుంబాలన్నీ చితికిపోతున్నాయి. ఓసారి బాధేస్తుంది, ఓసారి ఒక్కొక్క పేషెంట్ కి 60 లక్షలు 70 లక్షలు కోటి రూపాయలు మెడికల్ బిల్లు వచ్చే పరిస్థితి వస్తా ఉంది. చాలా మంది ఆస్తులు అమ్ముకొని కూడా ప్రాణాలు కాపాడుకోవడానికి కష్టపడి ముందుకు పోయే పరిస్థితి వస్తున్నారు. ఓసారి బతుకుతున్నారు, ఒకసారి చనిపోతున్నారు. కానీ చనిపోయిన తర్వాత ఆ ఫ్యామిలీని చూస్తే ఫైనాన్షియల్ గా చితికిపోయే పరిస్థితికి వస్తున్నారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఎలాంటి మెకానిజం మనం తీసుకురాగలుగుతాం, పేదవాళ్ళ ఆరోగ్యాన్ని ఏ విధంగా కాపాడుతాం, అందరికీ ఆరోగ్య ఖర్చుల్ని ఏ విధంగా తగ్గించగలుగుతామో దీనిపైన మేధావులందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. నేను కూడా ఆలోచిస్తున్నా. ఈ రోజు హాస్పిటల్లో కూడా ఇంకొక విషయం కూడా, ఇక్కడ డాక్టర్స్ ఉన్నారు, కొంతమంది ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ కూడా ఉన్నాయి. మీరందరూ కూడా శ్రద్ధ పెట్టాలి. మీరు మీ హాస్పిటల్ మేనేజ్మెంట్ ఎంత ముఖ్యమో సమాజం కూడా అంతే ముఖ్యం. ప్రివెంటివ్ హెల్త్ గురించి మీ అందరి బాధ్యత. ప్రజా చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో రియల్ టైం మానిటరింగ్ కూడా. చీటికి మాటికి మీరు హాస్పిటల్ అందరినీ పేషెంట్లు చేర్చి తద్వారా వాళ్ళకు రూమ్ రెంట్లు వేసి విపరీతంగా భద్రత పెంచేసే పరిస్థితికి వస్తున్నారు. ఈ రోజు వేరబుల్స్ వచ్చాయి. ఏ డిసీజ్ వచ్చినా ఆయన ఇంటి దగ్గర ఉంటే మీరు ఇక్కడ నుంచి మానిటర్ చేసి అవసరమైనప్పుడు అతను హాస్పిటల్ షిఫ్ట్ చేసే మెకానిజం వస్తా ఉంది. అంబులెన్సెస్ ఉన్నాయి. అంబులెన్సెస్ కూడా మనకు కావలసిన ఎక్విప్మెంట్ అంతా పెట్టే పరిస్థితికి వస్తున్నాం. అందుకని అందరం కూడా ఆలోచించుకోవాల్సింది, రాబోయే రోజుల్లో మానిటరింగ్ కూడా పేషెంట్ ఎక్కడుంటే అక్కడ చేసి అవసరమైతే హాస్పిటల్ తీసుకురావడం, అవసరమైతే ఆపరేషన్లు చేసే పరిస్థితి రావాలి. అప్పుడే కాస్ట్ తగ్గించగలుగుతాం. ఇవన్నీ కూడా టెక్నాలజీ వచ్చింది కాబట్టి మనం సమర్థవంతంగా చేసే పరిస్థితి వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. బాపట్ల మండలంలోని నాగేంద్రపురం గ్రామంలో పగలు కూడా విద్యుత్ దీపాలు వెలుగుతున్నాయి. విద్యుత్ శాఖ, పంచాయతీ శాఖ అధికారులు పట్టించుకోవటం లేదని ఆరోపిస్తున్నారు. విద్యుత్ చౌర్యం చేసే వారిపై అధికారులు కేసులు నమోదు చేస్తారని, పగలు కూడా దీపాలు వేయటం వల్ల ఈ భారం ప్రజల మీద పడుతుందని ఆవేదన చెందుతున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. మెడికల్ బిల్లులతో పేద కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతున్నాయి. మెడికల్ బిల్లులు తగ్గించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. గో సంపదను కాపాడటానికి మేమున్నాము అని ముందుకు రావటం అభినందనీయం. శ్రీ మహర్షి ఆశ్రమ గోశాల నిర్వాహకులు బాబు నాగేంద్ర. మిర్చి దిగుబడి అధికంగా ఉన్నప్పటికీ రేటు తక్కువగా ఉందని రైతుల ఆందోళన. అత్యంత వైభవంగా శ్రీ రామలింగేశ్వర స్వామివారి ప్రతిష్టా శతాబ్ది ఉత్సవాలు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.